హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము మీకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి శ్రీరాముని పట్ల భక్తిని మనం చూసాం. చైనా వంటి ఆశ్చర్యకరమైన ప్రదేశాలు కూడా ఇప్పుడు జై శ్రీరామ్ నినాదాలు చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. మనం విషయంలోకి ప్రవేశించే ముందు హిందువులు ఇటీవల సాధించిన విజయాన్ని అభినందిద్దాం. శ్రీరామ ఆలయాన్ని ప్రతిష్ఠించడం 500 సంవత్సరాల పోరాటం తర్వాత దక్కిన విజయం. ఈ క్షణం కోసం ఎంతోమంది హిందువులు పోరాడారు, ప్రాణాలు అర్పించారు మరియు కష్టాలను భరించారు. బాబ్రీ కూల్చివేత సమయంలో రామమందిరం సహా వేల సంఖ్యలో ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మన దృష్టిని ఊహించని వాటిపై మళ్లిద్దాం. చైనా సైన్యం జై శ్రీరామ్ అని నినాదాలు చేశాయి. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఇది నిజం. ఇంటర్నెట్లో వైరల్గా మారిన ఈ వీడియోను చూడండి. అవును, మీరు సరిగ్గానే చూశారు. చైనా సైనికులు కూడా జై శ్రీరామ్ అంటున్నారు. చైనాలోని నాస్తికులు కూడా జై శ్రీరామ్ నినాదాలు చేయడానికి ఇబ్బంది పడట్లేదు అని ఈ వీడియో నిరూపిస్తోంది. చూడండి, చైనా సైన్యానికి కూడా జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు. అయినప్పటికీ రామమందిర శంకుస్థాపన ప్రపంచవ్యాప్తంగా హిందూ విలువల సాక్షాత్కారానికి ఒక ముఖ్యమైన అడుగు. బాలీవుడ్ మరియు రాజకీయ నాయకులు రామమందిరానికి తమ మద్దతును చూపారు. ప్రపంచం హిందూ మతాన్ని స్వీకరించే భవిష్యత్తుకు వేదికగా నిలిచింది. హిందూ ఆధిపత్యం కోసం సమయం ఆసన్నమైంది మరియు భారతదేశం నిస్సందేహంగా హిందూ దేశంగా మారుతోంది. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు కూడా రాముడి భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.